హాయ్ పిల్లలు. పండగ పూట పిండి వంటలు లేకపోతే ఎలా అండి? ఈరోజు గులాబీ పువ్వులు చేసేసుకుందామా? కోసం రాత్రంతా గులాబీ పువ్వులనేవి నూనెలో నానపెట్టాలి. ఆ తర్వాత కొంచెం లోతుగా ఉన్న బౌల్‌లో ఒక కప్పు మైదా, ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్. 2 కప్పుల పిండి, 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అదే కప్పుతో ముందుగా ముప్పావు నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రమే మూత పెట్టి 4 గంటల సేపు పక్కన పెట్టాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే బెల్లం కరగాలి కాబట్టి. బెల్లం అనేది కరిగిన తర్వాత ఇంకొంచెం పిండి అనేది లూజ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా విస్క్ చేసేటప్పుడు పిండి అనేది లూజ్గా తిరిగితే సరిపోతుంది మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది. ఈ గులాబీ గుత్తులతో పాటుగానే ఆయిల్ వేసి మరిగించాలి. బాగా వేడైన గులాబీ గుత్తుని తీసుకొచ్చి ఇందులో ముంచి ఆయిల్‌లో నీట్‌గా వదిలేయాలి. వదిలేసిన ఒక్క 2 సెకండ్ల తర్వాత ఏదైనా ఒక పుల్ల పట్టుకొని సైడ్‌లు అనేవి లూజ్ చేసుకోవాలి. ఇలా హై టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చేసుకోవాలి. ఎక్కువసేపు గానీ ఆ గుత్తికే వదిలేస్తే అనేది త్వరగా వదలదండి. అలాగే నెక్స్ట్ బ్యాచెస్‌గా కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. పువ్వు వేగుతున్నప్పుడంతా ఈ గుత్త అనేది నూనెలోనే ఉండాలి. అలా అయితేనే అది వేడి అయ్యి పిండికి అంటుకుంటుంది గదా! కొంచెం వెడల్పాటిది తీసుకొని 2 గుత్తులు తీసుకొని వేసేసుకుంటే ఈజీ అవుతుంది. త్వరగా అయిపోతాయి. అంతే పిల్లలు, ఈజీ అయిన గులాబీ పువ్వులు రెడీ. ఇంక మనం తినడమే ఆలస్యం. తెలుసు కదా! స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.